అక్షయ, ఉండేవారంట. ఎవరో తల్లి తన బిడ్డ గురించి ఇలా కుట్టుకొని ఉంటుందేమో, నీ దగ్గరకు చేరిందమ్మా, ఆమెకు నీకు ఏదో జన్మబంధం ఉన్నట్టుందని తాతయ్య ఎప్పుడూ అంటుండేవారు. దీని పక్కన పెట్టుకొని పడుకుంటే ఎలా ఉంటుందో తెలుసా మేడం? మా అమ్మ లేకపోయినా తన పక్కన పడుకున్నట్టు అనిపిస్తుంది. అమ్మ నా మీద చేయి వేసి జోలపాట పాడుతూ నన్ను నిద్రపుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మ కౌగిలిలో ఉన్నట్టు, అమ్మ గుండె స్పర్శ నాకు తగులుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా మా అమ్మే ఉంటే ఎంత బాగుంటుందని ఎన్నోసార్లు దీనివల్ల అలాంటి భావన కలిగింది. అయినా దీని గురించి మీరెందుకు కన్నీరు పెట్టుకుంటున్నారు? ఇది పుట్టబోయే బిడ్డ కోసం నేను స్వయంగా కుట్టిన ఫ్రాక్ అమ్మా. నా బిడ్డకి దీనిని తొడగాలని ఎంతో ఆశపడ్డాను. బిడ్డ దూరమైన తర్వాత ఎప్పుడూ దీనిని చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్నానని మా అక్క దీనిని గుడిలో వదిలేసి వచ్చింది. మీ తాతయ్యకి దొరికింది. ఎంత కాలానికి ఇలా చూసుకునే అదృష్టం కలిగింది. ఎన్ని రోజులు నీ దగ్గర భద్రంగా దాచుకుని తుళ్ళే తుళ్ళే వానకి కాపై నిండనా, ఉచ్ఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలించి పంపించనా, ఏకాంతులైనా నన్ను దాటాకనే ఆ రాజు చేరాలి నీ చూపుని నీపై ఉంటానే. నా పాపా కంటి పాపా. నిన్ను ఏ ప్రేమ వాలిబో మీరా? నమస్కారం అండి. బాగున్నారా? నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? మీ నుంచి కొన్ని వివరాలు, కొన్ని నిజాలు కావాలి నారాయణరావు గారు. మీ దగ్గర అబద్ధం చెప్పనమ్మా. ఎందుకంటే మీరు మా అక్షయ్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. ఆ కృతజ్ఞత నాకు జన్మాంతము ఉంటుంది. ఏం కావాలో అడగండి. అక్షయ మీకు గుడిలో దొరికిందన్నారు కదా? అవునమ్మా, ఆ విషయం మీకు నేను ఎప్పుడో చెప్పాను కదా. మీకు దొరికిన వారము, తేదీ, సమయము చెప్పగలరా? ఆ వివరాలు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారమ్మా?
మా కూతురు బ్రతికి ఉందని స్వామీజీ గారు చెప్పిన క్షణం నుంచి మేము మా ఎంక్వైరీని చాలా లోతుగా మొదలుపెట్టాము. అందులో భాగంగా అడుగుతున్నాము. మీ పాపకి అక్షయ్ పుట్టిన ఘడియలకి సంబంధం ఏంటమ్మా? ఆ సంబంధం గురించి తెలుసుకుందామని అడుగుతున్నాము. కాదనకుండా చెప్పండి నారాయణరావు గారు. ఆ, సరిగా గుర్తులేదు బాబు. బాగా గుర్తు చేసుకోండి. మీరు చెప్పే వివరాల మీద కొన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి. తొందరగా చెప్పండి నారాయణరావు గారు. ఆ గుర్తొచ్చింది, చెప్తానమ్మా. సరిగ్గా 6 సంవత్సరాల క్రిందట ఇదే గుడిలో ఉదయం గుడి తెరిచిన సమయంలో అమ్మవారి పాదాల చెంతన దొరికింది. ఆ రోజు దసరా పండుగ. అయితే నా విచారణ ప్రకారం అక్షయ గుడిలోకి ముందు రోజే వచ్చింది. అంటే దసరాకి ముందు రోజు అన్నమాట. ముందు రోజు కూడా నేను గుడిలో ఉన్నంతసేపు పగటిపూట రాలేదు. రాత్రి సమయంలో చేరుకుంది. ఎవరో తీసుకుని వచ్చి వదిలేశారు.